కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. మరి June 8th, a fresh day, Monday. Today is considered to be World Oceans Day, ప్రపంచ సముద్ర దినోత్సవం. ఎంత బాగుందో కదా. చూడండి, మనము సముద్రాలకు కూడా ఒక రోజు కేటాయించాం. కానీ కేటాయించడం మంచిదే, కానీ ఎందుకు కేటాయించాల్సి వచ్చింది? The day promotes conservation of oceans from human activities on marine ecosystems and advocates for a reduction in plastic pollution. అర్థమైందా? అక్కడ కూడా ప్లాస్టిక్ చేరిపోయి అక్కడ కూడా టన్నుల కొద్దీ వేచి ఉంది క్లీనింగ్ ప్రాసెస్కి. అందుకే ఇలాంటి ఒక రోజు మనం జరుపుకోవాల్సి వస్తుంది. సముద్రాన్ని పూజిస్తాము ఒకవైపు, కానీ ఆ సముద్రాన్ని పొల్యూట్ చేసేస్తున్నాము. The awareness reveals that the ocean produces half of the Earth's oxygen, absorbs a quarter of carbon dioxide emissions, and supports the livelihoods of more than 3 billion people of world's population. What? చూడండి, like half of the Earth's భూమి మీదున్న ఆక్సిజన్, ఏదైతే ప్రాణవాయువు అని పిలుస్తామో, దాన్ని ప్రొడ్యూస్ చేసేది ఓషన్ అట. అండ్ ఇట్ అబ్జార్బ్స్ క్వార్టర్ పార్ట్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే హ్యూమన్ బీయింగ్స్ ఎమిట్ చేస్తామో అది సముద్రుడు తనలో పీల్చుకుంటాడంట, అంటే అబ్జార్బ్ చేస్తాడంట. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఓషన్ మీద జరిగే ట్రాన్సాక్షన్స్ మనకి అన్నీ తెలుసు కదా, లైక్ షిప్పింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని మీద లైవ్లీవుడ్ అంటే దాని మీదే ఆధారపడి ఉన్న జనాభా 3 బిలియన్ పీపుల్ అట. దట్ కుడోస్ టు ఓషన్స్. అలాంటి ఓషన్స్ని పొల్యూట్ చేయడం అనేది నేరం కాదు, పాపం కదా. ఎందుకంటే మన ఎర్త్ని బ్లూ ప్లానెట్ అని ఎందుకంటాం? ఒకే ఒక రీజన్, వాటర్ ఉంది కాబట్టి. వాటర్ రూపంలో ఉంది, లైక్ లిక్విడ్ ఫామ్లో ఉంది కాబట్టే మనము ఎర్త్ మీద బ్రతకడానికి అర్హత ఉంది. లేకపోతే వి వుడెంట్ హ్యావ్ బీన్ లైక్ లివింగ్ ఆన్ ది ఎర్త్. అలాంటి ఓషన్ని పొల్యూట్ చేయడం చాలా 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 తప్పు. అండ్ ద డే ఈజ్ ఆల్సో celebrated or brought awareness on brain tumors. It is considered to be World Brain Tumor Day. So kudos to all the neurologists who are helping the people with brain related problems. కథలోకి వెళ్తే, నిన్న చాలా కొంచెం ఉధృతంగా జరిగింది కదా సంభాషణలో. ఆ సంభాషణలో ఆఖరిగా ఏమైంది? మన వృషభం, అదే సంజీవకుడు కొంచెం ఎమోషనల్ అయ్యాడు. మంచి వాళ్ళకి ఇలా జరగటం ఏంటి, నేను ఎలాగైనా పింగళికం మీద పోరాడతాను అని అన్నాడు. ఆ దానికి మన ఉన్నాడు కదా హీరో, విలన్, ఆయన దమనకుడు ఏమన్నాడు? చూడు, పింగళికుడు చాలా బలవంతుడు, రాజ్యానికి రాజు, అలాంటి వాళ్ళ మీద నువ్వు కక్ష తీర్చుకోవడానికి ఆను పాను చూసుకోవాలి, అలా విర్రవీగిపోతే నీకే నష్టం కలుగుతుంది అని సముద్రుడు తీతూ పక్షి కథ చెప్పడానికి సిద్ధమయ్యాడు. పూర్వం సముద్ర తీరాన గల ఒక చెట్టు మీద తీతువు పిట్టల జంట నివసిస్తూ ఉండేది. తీతువు పిట్ట అంటే అని అరుస్తాయి కదా, అవి తీతువు పిట్టలు. సముద్రంలోని అలలు పెద్ద ఎత్తున వచ్చి చెట్టుపైనున్న ఆ పక్షి గ్రుడ్లను మింగివేయసాగాయి. అప్పుడు ఆడతీతువు పక్షి భర్తను చూచి, నాదా, ఈ సముద్రుడు మన చెట్టు కన్నా ఎత్తుగా పొంగి మన గుడ్లను పొట్ట పెట్టుకుంటున్నాడు. ఇచ్చట నివసించడం మనకు క్షేమం కాదు, మరొక చెట్టుపైకి పోదాము అందట. మగతీతువు పక్షి, ఓ పిచ్చిదానా, మన రాజు గరుత్మంతుల వారు, ఏమనుకుంటున్నావు? ఆయన విష్ణుదేవుని వాహనము. పక్షి కులాన్ని రక్షించడం ఆయన విధి. అందువల్ల ఆయనను వేడుకున్నామంటే సముద్రుడు లేదు, ఎవ్వరు లేరు, మనల్ని ఎవ్వరేం చేయరు అని ముక్తసరిగా పొగరుగా అహంతో సమాధానం చెప్పాడంట. ఆయన బలం ముందు సముద్రుడెంత, నీవేం విచారింపకల్ అని జవాబు చెప్పగా
ఆడతీతు పక్షి హితుల మాటలు వినని మూర్ఖులు కర్ర విడిచి నేలపడిన తాబేలు వలె చెడిపోతారు. ఆ కథ చెబుతాను విను, అంతా విర్రవీగకు అంటూ ఆడతీతువు పక్షి మగతీతువునకు ఈ కథ చెప్పింది. పిల్లలు పెద్దలు, ఈ కథ ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం కదూ. భలే భలే కథ కమలం. అదేనర్రా హంసలు తాబేలు. తాబేలు 2 హంసల్ని హెల్ప్ అడుగుతుంది. అయితే అవి కర్ర మధ్యలో పట్టుకో, ఎక్కడ మాట్లాడకూడదు, మనుషులందరినీ డిస్టర్బ్ చేయాలని చూస్తారు అని చెప్తే సరే అని కర్ర పట్టుకుని వెళ్తూ ఉంటే మధ్యలో అందరూ వింతగా, ఏ తాబేలు ఏంటి నువ్వే ఎగురుతున్నావు అంటే అని నోరు తెరవగానే కింద పడిపోతుంది కదా. అంటే హితుల మాట వినకపోతే అలా హాని జరుగుతుంది అని చెప్పి ఆ ఆడపక్షి మగతీతు పక్షికి చెప్పిందంట. చెప్పి తమకు తెలియక ఒకరు చెబితే వినక ఉండేవారిని మూర్ఖులు అంటారు. అలాంటి మూర్ఖులు ఈ తాబేలులాగే ప్రవర్తించి చెడిపోతారు. పూర్వం ఒక చేప తన మిత్రుని మాట వినక ప్రాణం పోగొట్టుకుంది అని మగతీతువు పక్షి అనగా, ఆ చేప కథ ఏమిటో చెప్పు అంది ఆడతీతువు పక్షి. ఆ కథ చెప్పనారంభించింది. అంటే మగతీతువు పక్షి వింటుంది. అంటే కొంచెం మంచి వినడానికి కూడా మంచితనం ఉండాలి కదా. సో భార్య చెప్తూ ఉంటే, అదే ఆడతీతువు పక్షి చెప్తూ ఉంటే రెండో కథ కూడా వినడానికి కూడా రెడీ అయిపోయింది మగతీతువు పక్షి. అది 3 చేపల కథ. అది కూడా మనం చెప్పేసుకున్నాం మర్రా. అదే దూరదర్శి, కుశాగ్ర బుద్ధి, మందబుద్ధి, ఇవి 3 కూడా చెరువులో నీళ్ళు అయిపోతున్నాయి అని చెప్పి వేరే చెరువుకి వెళ్ళాలి అంటే కొన్నాళ్ళకు చెరువు నీరు బాగా తగ్గిపోతుంది. జాలర్లు వచ్చి చేపలన్నిటినీ పట్టేస్తారు కదా. కుశాగ్ర బుద్ధి మందబుద్ధి ఇరువురు వలలో చిక్కుకుపోతారు. ఒక జాలరి వచ్చి అవి చిక్కుకున్న వలను విడతీసి బతికున్న చేపలను తన చేతిలోకి తీసుకుపోయి చేపలను చెరువు గట్టు మీదకి వేయడానికి చూస్తాడు. అది గమనించి కుశాగ్ర బుద్ధి చనిపోయిన దానివల్లే కదలక మెదలక నటిస్తుంది కదా. అంటే తెలివి అలా ఉపయోగపడుతుంది స్నేహితుల మాట వింటే అని. జాలరి దాన్ని ఒడ్డుకు విసిరి వేస్తాడు. సమయం చూసి అది మెల్లగా ఎగురుతూ చెరువులోకి జారుకుని ప్రాణాలు కాపాడుకుంటుంది. ఏ ఉపాయము తెలియక గిలగిల కొట్టుకొనుచున్న మందబుద్ధిని మాత్రం జాలరి తన బుట్టలో వేసుకుని చంపేస్తాడు. అంటే అటు ఇటు కాకుండా, మనకి తెలివి లేదు, ఎవరైనా తెలివి చెప్తే వినని వాళ్ళు అలా ప్రమాదానికి గురవుతారు అని ఆడతీతు పిట్ట చెప్పిందన్నమాట. కనుక మిత్రుల మాటలు విని తీరాలి. సాధ్యమైనంత వరకు మన ప్రయత్నం మనం చేయాలి. మనకు సాధ్యం కాని విషయంలో దేవునిపై భారం వేయాలి. అంటే దేవుడు అంటే అక్కడ రాజు. ఎందుకంటే గరుడు పక్షి వస్తుంది, రక్షిస్తాడులే, మనం ఏం చేయక్కర్లేదని చెప్తున్నాడు కదా మగతీతువు. అందుకని ఇక్కడ చెప్పిందన్నమాట. కానీ ప్రతి చిన్న విషయంలోనూ దేవుడా నీదే భారం అని ఎవరైనా కూర్చుంటారా అని ప్రశ్నించింది. భార్య మాటలు విని మగతీతువు పక్షి నవ్వి ఊరుకుంది. పొగరు అర్థమైనా కూడా ఊరికే నవ్వేసి ఊరుకుంది. కొన్నాళ్లకు ఆడతీతువు పక్షి మరలా గుడ్లు పెట్టింది. భార్య అయిన ఆడతీతువు పక్షి నెత్తి నోరు పెట్టుకొని మొత్తుకున్నా వినని మగతీతువుకి బుద్ధి చెప్పాలని సముద్రుడు పెద్ద కెరటాలతో ఉప్పొంగి గుడ్లను అపహరించాడు. మళ్ళీ ఆడతీతువు నిద్రాహారాలు మాని దుఃఖించసాగింది. మగతీతువు పక్షి గరుత్మంతుని ప్రార్థించాడు. గరుడు వచ్చి తీతువు పక్షి కోరిక తెలుసుకున్నాడు. వెంటనే సముద్రుడిని పిలిచి వాని గుడ్లను వానికి అప్పగించాడు. కాబట్టి బుద్ధిమంతుడు తనకంటే బలము గల విరోధిని ఉపాయంతోనే జయించాలి. యుద్ధం చేసి గెలుస్తామనే నమ్మకం లేనప్పుడు పోట్లాటకు సిద్ధపడటం శుద్ధ దండగా. దమనకుడు ఇట్లు చెప్పగా విని సంజీవికుడు ఉపాయాలు, కుట్రలు, కుచితాలు, కుయుక్తులు పిరికి వాళ్లకు కానీ పౌరుషవంతులకు పనికిరావు. మన పింగళికుడు మహాబలవంతుడని నాకు తెలుసు. వీరుడు బలవంతునితో యుద్ధం చేసి గెలుస్తాడు, అఖండ కీర్తిని సంపాదిస్తాడు. గెలిచినా ఓడినా లెక్క చేయడు. గెలిస్తే జనులందరి చేత జయజయలు అందుకుంటాడు, మరణిస్తే వీరస్వర్గం అలంకరిస్తాడు. కాబట్టి పింగళికునితోనే యుద్ధము చేసి విజయమో వీరస్వర్గమో తెలుసుకుంటాను అన్నాడు. అమ్మో, మరి రేపు మాట్లాడుకుందాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.